హాయ్ మా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో మీకందరికీ నా ఎమోషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే మా పాప స్నిగ్ధ ఈ మంత్ సెకండ్ అంటే మార్చ్ సెకండ్ వేరే ఇంట్లోకి వెళ్ళిపోయింది. పెళ్లి చేసేసాను కదా, మరి ఇంతవరకు నా దగ్గర వాళ్ళ అత్తగారింట్లో నెల్లూరులో ఉంటూ వచ్చారనమాట. ఇప్పుడు సపరేట్గా హౌస్ తీసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా 4 months ముందే వెళ్ళి ఉండాల్సింది, అది వర్క్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికైంది కాబట్టి సెకండ్ వెళ్ళారనమాట. నేనేదో చాలా స్ట్రాంగ్గా ఉంటాను, ఏముంది అమ్మాయి అయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా అనుకున్నాను. కానీ నాకు ఈ ఫీలింగ్ తన పెళ్లి చేసేటప్పుడు కూడా లేదు మా. పెళ్లి చేసేటప్పుడు స్నిగ్గి ఏడ్చింది కానీ నాకు అసలు కళ్ళలో నుంచి నీళ్ళు కూడా రాలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ స్నిగ్గి వెళ్ళిపోతుందంటే నిజంగా నాకు అసలు 4 రోజులు నిద్రపట్టలేదు మా సరిగ్గా. నేను ఎవరితో నిజంగా ఇంట్లో కూడా చెప్పలేదు, నవ్వుతారని చెప్పేసి. మీతోనే చెప్తున్నాను ఫస్ట్, మా బాబుతో కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కటి వాడితో కూడా చెప్తాను యాక్చువల్గా నేను. అదొక అంటే ఏంటో తెలియకుండా చాలా డిస్టర్బెన్స్ అనమాట. బలవంతంగా ఏదో వింటూ పడుకునేదాన్ని, కానీ వెళ్ళిపోతుంది స్నిగ్గి, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని అదే ఫీలింగ్ అనమాట. అది అసలు వెళ్ళిపోయే రోజైతే ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేటట్టున్నాయి, కానీ ఆపుకున్నాను. నేను ఏడిస్తే అది ఏడుస్తుంది మళ్ళీ తిరిగి అనమాట. సంతోషంగా వెళ్తూ ఉంది. ఎందుకు ఏడవడం చెప్పండి, పెద్ద దూరమేం లేదు, మా ఇంటి నుంచి ఒక 1/2 hour వెళ్తే దాని ఇల్లు వచ్చేస్తుంది అనమాట. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ చూస్తాము, ఉదయం చూస్తాము, అదొకటి కదా. సో వేరేగా ఉంది అనేసి అదొక ఫీలింగ్. ప్రతి అమ్మాయి ఉన్న ఇంట్లో తప్పదు కదా, కానీ స్ట్రాంగ్ ఉండాలి మా మనం. అమ్మాయి అన్న తర్వాత వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడుపుకునేటట్టు ఉండాలి కదా అని నేర్పించాను పాపకి. కానీ చెప్పాను కదా, నా ఎమోషన్స్ అన్నమాట ఇవి. దాంతో కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఇలా. ఏంటి అంటే, సో ఫస్ట్న మా హరిత వచ్చింది. తనకు వేరే పనుండి వచ్చింది అనుకోండి. వాళ్ళ అత్తగారి చెల్లెలు జ్యోతి, మా వియ్యంకురాల పేరు మీకు చూపించాను. గీత వచ్చింది, వాళ్ళ సిస్టర్ అనమాట. మా వియ్యంకులు వచ్చారు. సో అందరం కలిసి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ముహూర్తం అన్నారు. అంటే పాలు పొంగిచ్చాంలేండి. రెంట్కే తీసుకున్నారు మా, ఓన్ హౌస్ కాదు కాబట్టి గృహప్రవేశం అని చెప్పడం లేదు మీకు. షేక్పేట ఇక్కడ నుంచి, మేము బంజారా హిల్స్లో ఉంటాము, వాళ్ళు షేక్పేటలో ఉంటారనమాట. సో అందరం వెళ్ళాము. ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పాపం మా మనోజ్ అయితే, అల్లుడైతే కనీసం 2 నెలల నుంచి వాళ్ళ వెంబడి పడున్నారు. అంటే కిచెన్ చేయలేదన్నమాట. ఆ కిచెన్ చేయడానికి వాళ్ళు 2.5 months తీసుకున్నారు మా. అంత టైం తీసుకున్నారు, వెనకాల పడ్డాడు లిటరల్గా మనోజ్ అయితే అనమాట. ఏమైతేనే ఉంది పాపం, క్లీన్ చేయించేశారు ఇంటి వరకు. ఇంకా డబ్బాలన్నీ బయట పెట్టుకొని ఉన్నారనుకోండి. సో మంది మార్బలంతో వెళ్ళాము. నా అసిస్టెంట్స్ని కూడా కొంతమందిని తీసుకెళ్ళాను. సో కరెక్ట్గా 7:30కి పూజ, పాలు పొంగించడం అయిపోయింది. కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. బాగా ముచ్చటగా ఉంది మా. ఫర్నిచర్ కూడా నేను పెద్ద వెళ్ళలేదు మా షాపింగ్కి, నాకు ఓపిక లేదు. వాళ్ళే చేసుకున్నారు షాపింగ్ అంతా. స్నిగ్గి మనోజే చేసుకున్నారు. కొన్నిటికి కౌశి మృదులా కూడా వెళ్ళినట్టున్నారు. అన్నీ నీట్గా అరేంజ్ చేయించేస్తున్నాడు మనోజ్ పాపం. వెళ్ళాము, కాఫీలు తాగాము. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అనుకున్నాను ఇక్కడ నుంచి చేపిద్దామని, కానీ అందరినీ తీసుకెళ్ళాను కదా, బయట నుంచే తెప్పించుకున్నామ్మా. సో మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసాము. పులిహార చేపించాను ఇంట్లో. సో అన్నీ సర్దేశారు, టక్ సర్దేశారు మా వాళ్ళు. సో కొంతసేపు రెస్ట్ తీసుకొని, నా మనవరాలు అయితే భలే ఆడుకునింది అక్కడ. చాలా పెద్ద పెద్ద రూమ్స్ అనమాట, చాలా బాగా ఆడుకునింది. స్నిగ్గి ఏమంటే ఉండండి అంటుంది, కానీ వచ్చేసాం మధ్యాహ్నానికి అనమాట. ఆల్మోస్ట్ రోజు వస్తుంది స్నిగ్గి. ఉదయం వస్తుంది, 11-11:30కి వస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవాలి కదా ఫ్రాంటైజ్ని. ఈవినింగ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒక 2 days అలా అనిపించింది, కానీ అలవాటు అయిపోయిందిలేండి. ఈ వీడియో మీకు నేను 6th చేస్తున్నాను. ఇంకా అంతే కదా, మానసికంగా అలవాటు పడిపోతామన్నమాట. ఏమైనా భలే బాధేసింది మా. బాధపడకూడదు యాక్చువల్గా అయితే, కానీ ఏం చేస్తాం, మనుషులం కదా, ఎమోషన్స్ ఉంటాయి. అమ్మాయిని పంపిస్తున్నప్పుడు కూడా, పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ లేదు నాకు. మరి అదేమ్మా, ఇది చెప్పాలనుకున్నాను. ఇంకా దాని గురించి చెప్పడానికి ఏముంది, ముచ్చటగా మా వాళ్ళు పాపం ఏదో చిన్న చిన్న ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ఏదో ముచ్చటగా చేసాం. అంటే గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు, మా వరకే అనమాట. ఒక 10-15 మంది ఉన్నామంతే. వాళ్ళ అత్తగారు ఉన్నారు ఇప్పటికి కూడా. అసలు జ్యోతి అసలు ఎక్కడికి కదలదు మామూలుగా, మా వెంకరాలు. సో ఇంకా ఫస్ట్ టైం కాబట్టి వచ్చి ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు సర్దుకుంటూనే ఉన్నారు, వాళ్ళు షాపింగ్లు చేసుకుంటూనే ఉన్నారు. నేనైతే బిజీ అయిపోయి ఇంకా వెళ్ళలేదు.
ఇంకా నెల్లూరు వెళ్తున్నాను, నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత వస్తానని చెప్పాను. అదేమంటుందంటే వీకెండ్కి వచ్చేసి మా దగ్గర ఉండండి మా అంటుంది. సాటర్డే సండే ఇక్కడ ఉండండి, మనోజ్కి కూడా హాలిడే కదా అనేసి. ఇదే ఊర్లో మా ఇల్లు పెట్టుకొని నీ దగ్గరికి ఎందుకు వస్తానని నేను అనమాట. అమ్మ అట్లా అనొద్దు, మాది మీదే అనొద్దు అంటే, పర్వాలేదు నాన్న అంటే ఏం పర్వాలేదు అని చెప్పాను. మనోజ్ కూడా అదే మాట అంటాడు, ఇది మనది అంటాను నాన్న, అది మీదే అని చెప్తాను అనమాట. నేను అలా ఫ్రాంక్గా ఉండాలి మా, అంతే కదా. స్విగ్గీ ఫస్ట్ టైం అన్నప్పుడు చాలా ఫీల్ అయింది. అంటే ఇది నాది కాదా అంటే, లేదు నాన్న నీదే, నీకు ఫుల్ అంతా, నీకు అంతా ఉంది, కానీ అది నీ ఇల్లు అని చెప్పాను అనమాట. ఇది మనది అది నీది అని చెప్పేసి అనమాట. డిఫరెన్స్ చూపించకపోతే కష్టమ్మా. అంతా మనది అంటే మనది ఎలా అవుతుంది, కూతురిల్లు కదా. ఇలా కొడుకిల్లు కూడా అమ్మా, కొడుకు సపరేట్గా ఉన్నాడు అనుకోండి, అది కూడా మన ఇల్లు అవ్వదు కదా. ఒకళ్ళు అడిగారు నన్ను క్వశ్చన్, మేడం అబ్బాయిలు ఇంట్లో ఉంచుకోవాలా బయటకు పంపించాలా అని చెప్పేసి. అంటే పాపం సఫర్ అవుతూ ఉన్నారు, అటు వాళ్ళు సఫర్ అవుతారు, ఇటు వీళ్ళు సఫర్ అవుతారు. ఇది ఇంకో వీడియో చేస్తాను, ఈ వీడియోలో సరిపోదన్నమాట. ఎందుకంటే దేని కష్ట సుఖాలు దాంట్లో ఉంటాయన్నమాట. నేనైతే చెప్తాను, ఇప్పటి జనరేషన్ని వీలైనంత వరకు బయట ఉంచుకోవడం మంచిది. మరి మీ బాబుని ఉంచుకున్నారు కదా అంటారేమో, నేను వాళ్ళతో కూడా చెప్పాను, నాన్న మీరు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళిపోండి అని చెప్పాను. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల ముందే చెప్పాను. 3.5 సంవత్సరం ముందే చెప్పాను వాళ్ళకి పెళ్ళైన తర్వాత. మేము హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. సో అబ్బాయిల్ని బయటకు పంపించాలా ఇంట్లో ఉంచాలా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అమ్మా. బాయ్.